హాయ్ ఫ్రెండ్స్, ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ ప్రజెంట్స్ బిగ్ వన్ ఫ్రీడమ్ డేస్. సో ఈరోజు దీని గురించి అయితే తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది 11కే స్టార్ట్ అయింది, ఆగస్ట్ 11కి. సో ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అని చెప్పుకోవచ్చు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆల్రెడీ తెలుసుకొనే ఉంటారు కొంతవరకు అయితే. సో నాకు తెలిసింది, నేను యాప్లో చూసింది కానీ, లేకపోతే నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, సో దాని గురించి నేను కూడా మీతోని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి, సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను కూడా ఒకసారి మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో యాజ్ యూజువల్గా మనం ధని యాప్ని లాగిన్ చేయగానే ఒక లోగో వస్తుంది, జస్ట్ లైక్ ఇలాగా ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ ప్రజెంట్ అని చెప్పేసి 11th to 22nd ఆగస్ట్ షాప్ నౌ పే లెటర్ విన్ బిగ్ అని చెప్పి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే బంపర్ ప్రైజెస్ అని చెప్పేసి స్మార్ట్ టీవీ, ఎలక్ట్రానిక్ ఓవెన్ అండ్ ఒక కార్ కూడా పెట్టారు. రైట్ సైడ్ చూస్తే అప్ టు 50% ఆఫ్ ఆన్ యువర్ ఫేవరెట్ బ్రాండ్స్ అని చెప్పి పెట్టారు. కింద 25% క్యాష్ బ్యాక్ ఆన్ బిల్ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పింది. రైట్ సైడ్ వచ్చేసి డైలీ లక్కీ విన్నర్ స్మార్ట్ ఫోన్ ఉంది, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో కింద నో మోర్ అని ఉంది. సో మనకు నో మోర్ అని క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. బేసిక్గా దాని నుంచి మనకి ఇది థర్డ్ టైం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 times వచ్చేసి అమెజాన్తో సేల్ అనేది లింక్ చేశారు. ధని యాప్లో షాపింగ్ ట్యాబ్లోకి వెళ్ళేసి త్రూ అమెజాన్లో పర్చేజ్ చేస్తే కనుక మనకు క్యాష్ బ్యాక్ కానీ ఆఫర్స్ కానీ అప్పుడు ఇచ్చారు. సో ఇది థర్డ్ టైం అని చెప్పుకోవచ్చు. ఇది చూస్తుంటే కనుక ఎవరైతే రెగ్యులర్గా వాడుకునే వాళ్ళు ఉన్నారో, నేను నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని చూశాను, చాలామంది చాలా రెగ్యులర్గా ఎంత ఫ్రీక్వెంట్గా అంటే అంత ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారనమాట. సో అట్లాంటి కస్టమర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు, ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్మార్ట్ ఫోన్ కానీ, ఒక ఇయర్ ఫోన్ కానీ, ఒక ఓవెన్ కానీ, లేదనంటే ఒక కార్ కావచ్చు, సో నెంబర్ ఆఫ్ స్మార్ట్ టీవీస్ ఉన్నాయి. సో మంచి ఆప్షన్స్ అండి ఇవన్నీ. లక్కీయెస్ట్ పర్సన్స్ అయితే కనుక డెఫినెట్గా గెలుచుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మన లక్ని టెస్ట్ చేసుకోవడం అనమాట ఇది. సో ఇది థర్డ్ టైం మనకు బిగ్ వన్ ఫ్రీడమ్ డేస్ అని చెప్పేసి వీళ్ళు లాంచ్ చేయడం. సో 11th స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం ఓపెన్ చేస్తే కనుక వెల్కమ్ టు బిగ్ వన్ ఫ్రీడమ్ డేస్ అని ఉంది. సబ్స్క్రైబ్, రిన్యూ ఆర్ ట్రాన్సాక్ట్ విత్ ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ అండ్ స్టాండ్ ఛాన్స్ టు విన్ బిగ్ ఎగ్జైటింగ్ క్యాష్ బ్యాక్, స్మార్ట్ ఫోన్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, మైక్రోవేవ్, ఎల్ఈడి టీవీ అండ్ బ్రాండ్ న్యూ కార్ అని చెప్పేసి వీళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 25% క్యాష్ బ్యాక్ ఆన్ బిల్ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ అని కూడా చెప్పారు. కింద డైలీ లక్కీ విన్నర్స్, బంపర్ ప్రైజెస్ చెప్పుకుంది. గెటప్ టు 50% ఆఫ్ ఆన్ యువర్ ఫేవరెట్ బ్రాండ్స్ అని ఇచ్చారు. మనకు కింద గ్రోఫర్స్ అని, ఏజియో అని, కల్ఫిట్ అని, మేక్ మై ట్రిప్ అని, యాత్ర, టాటా సిఎల్క్యూ, ఐబీబో గ్రూప్, డైనౌట్, లిషియస్, G5. సో ఈ ఏవైతే బ్రాండ్స్ మెన్షన్ చేశారో సో వీటిపైన మనము 50% ఆఫ్గా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది, హౌ డస్ ఇట్ వర్క్ అని అంటే, షాప్ ఎనీవేర్ అక్రాస్ 1 crore plus రూపాయి మర్చెంట్ యూజింగ్ యువర్ ధని వన్ ఫ్రీడమ్ కార్డ్. సో మనం వీళ్ళకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 1 crore plus రూపాయి మర్చెంట్స్ దగ్గర మనం ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ని యూజ్ చేయాలి. సో మనం ఈ ధని వన్ ఫ్రీడమ్తో కార్డ్ యూజ్ చేసినప్పుడల్లా మనం ఈ అమేజింగ్ ప్రైజెస్ గెలుచుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. థర్డ్ వీళ్ళు ఇచ్చిన పాయింట్ ఏంటంటే, ద మోర్ యూ ట్రాన్సాక్ట్ ద బెటర్ యూ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ బిగ్ అని చెప్పారంటే, మనం ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకంత గెలుచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. సో ఇది వీళ్ళు ఓవరాల్గా నో మోర్ ఆప్షన్లో మనకి ఇచ్చిన డీటెయిల్స్ అయితే అవని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్కి వెళ్తే ఇక్కడ డైలీ డిస్కౌంట్స్ అని ఉంది. డైలీ డిస్కౌంట్స్ అంటే ఏంటంటే ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆన్ యువర్ ఫస్ట్ ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ ట్రాన్సాక్షన్ అని చెప్పారు. సో ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆన్ యువర్ ఫస్ట్ ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ ట్రాన్సాక్షన్ అంటే మీరు ఎప్పుడైతే ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ని యాక్టివేట్ చేసుకుంటారో ఈ చేసుకున్న ఇమీడియట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్కి మాత్రమే ఈ 25% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆన్ సబ్స్క్రిప్షన్ ఫీ పేమెంట్స్ అంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్న అమౌంట్కి కూడా ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుందని చెప్తున్నారు. సో థర్డ్ది వచ్చేసి ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ అప్ టు 250 రూపీస్ ఆన్ ఫస్ట్ బిల్ పేమెంట్స్. సో ఇక్కడ బిల్ పేమెంట్స్ అనేది వేరు, నార్మల్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అనేది వేరండి. సో ఈవెన్ అంటే ఏదైనా సరే మనం ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ని యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ మీరు ఈ థర్డ్ ఆప్షన్ చూస్తే కనుక అప్ టు 250 రూపీస్ అని చూసారు కదా. సో ఇదేంటంటే మీకు లిమిట్ అనమాట. అంటే మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేసినా సరే
అప్ టు 250 రూపీస్ వరకు, అంటే 25% అనేది 250 కంటే ఎక్కువ ఉన్నా సరే మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుందన్నమాట. సో అది ఈ పైన 2 ఆప్షన్స్కి ఏంటంటే అప్పర్ లిమిట్ ఏం లేదండి, ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆన్. ఇప్పుడు మీరు ఫస్ట్ వన్ ఫ్రీడమ్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఒక 5,000 కాదు ఒక 10,000 చేశారనుకోండి, మీకు 25% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది డిఫాల్ట్గా. సో ఈ థర్డ్ ఆప్షన్కి మాత్రం అప్ టు 250 రూపీస్ అనమాట. కింద ఫ్లాట్ 2% క్యాష్ బ్యాక్ అండ్ ఆల్ స్పెండ్స్ అని ఉంది. సో నేను అనుకోవడం ఏంటంటే, అంటే నేను చూశాను కూడా, ఈ 2% కాకుండా అడిషనల్గా మీకు ఈ 25% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇవి డైలీ డిస్కౌంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైలీ లక్కీ డ్రా. సో 24 లక్కీ విన్నర్స్ గెట్ వైర్లెస్ హెడ్ఫోన్స్ 2 ఎవ్రీడే అని చెప్పి ఇచ్చారంటే 11th ఆగస్టు నుంచి 22nd ఆగస్ట్ వరకు 24 లక్కీ విన్నర్స్, అంటే ఒక్కొక్క రోజుకి ఇద్దరిని. సో 24 లక్కీ విన్నర్స్ని వీళ్ళైతే పిక్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 12 లక్కీ విన్నర్స్ గెట్ స్మార్ట్ ఫోన్స్ 1 ఎవ్రీడే, అంటే ఈ 12 డేస్కి ఒక్కొక్కరు రోజుకొకరు చొప్పున 12 స్మార్ట్ ఫోన్స్ అయితే గెలుచుకోవచ్చు. సో ఈ డైలీ లక్కీ డ్రా అయితే ఇది, అంటే స్మార్ట్ హెడ్ ఫోన్స్ వచ్చేసరికి డైలీ 2, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి డైలీ 1. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ 11th to 22nd ఆగస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం ఎక్కువ చేయాలి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తే మీరు ఇక్కడ 11th to 22nd ఆగస్ట్, అంటే ఇది ఈ పైన రెండేంటి, ఈ డైలీ లక్కీ డ్రా ఏమో డైలీ ఉంటుంది, ఇదేమో 11th to 22nd ఆగస్ట్, అంటే కంప్లీట్ ఈ 12 డేస్కి కలిపి వీళ్ళు ఒక 4 లక్కీ విన్నర్స్ని పిక్ చేస్తారనమాట, డ్రా తీస్తారు. సో ఆ 4 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క మైక్రోవేవ్ అయితే వస్తుందన్నమాట. సో ఇదేంటి, ద మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ నుంచి పిక్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మ్యాక్సిమం స్పెండ్స్ ఫ్రమ్ 11th to 22nd ఆగస్ట్, అంటే ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేస్తారో, ఇందాక చెప్పిందేమో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడం, ఇప్పుడేమో ఎక్కువ స్పెండ్ చేయడం, అంటే అమౌంట్ని బట్టి ఉంటుందన్నమాట ఈ స్పెండ్ చేయడం అనేది. సో మీరు ఎక్కువ అమౌంట్ని స్పెండ్ చేసి కనుక మీరు ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ని యూజ్ చేస్తే అందులో నుంచి టాప్ 4 మెంబర్స్ని తీసుకొని, లేదనంటే ఒక మ్యాక్సిమం స్పెండ్ చేశారో అందరినీ తీసుకొని అందులో నుంచి లక్కీ డ్రా, సో 4 లక్కీ విన్నర్స్ని పిక్ చేసేసి వాళ్ళకి 44 inch ఎల్ఈడి టీవీస్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఆఫ్టర్ 22nd ఆగస్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది బంపర్ లక్కీ డ్రా, 1 లక్కీ విన్నర్ గెట్స్ ఏ బ్రాండ్ న్యూ కార్. అంటే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, ఇక్కడ మనకి మైక్రోవేవ్కి ఏమో మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు 11th to 22nd. ఎట్ ద సేమ్ టైం ఎల్ఈడి టీవీస్కి ఏమో 4 ఎల్ఈడి టీవీస్కి ఏమో మ్యాక్సిమం స్పెండ్స్ అని చెప్పారు. సో నా ఐడియా కరెక్ట్ అయితే కనుక ఈ బంపర్ లక్కీ డ్రా ఎవరికైతే కార్ లక్కీ విన్నర్ ఎవరైతే గెలుచుకుంటారో, ఐ మీన్ ఎవరినైతే లక్కీగా పిక్ చేస్తారు కదా, సో వాళ్ళు ఎవరనంటే మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం మ్యాక్సిమం స్పెండ్స్ చేయాలి, అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు ఖర్చు పెట్టాలి. సో అట్లాంటి కస్టమర్స్ని తీసుకొని అందులో నుంచి లక్కీ డ్రా తీస్తారనమాట. సో ఈ 2 క్రైటీరియాస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బంపర్ లక్కీ డ్రా అనేది అయితే తీస్తారు. సో అందులో ఎవరైతే లక్కీయెస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి, ఆ పర్సన్కి బ్రాండ్ న్యూ కార్ అయితే వస్తుంది. ఇక్కడ వీళ్ళు కార్ ఏ బ్రాండ్ ఏంటనేది అయితే మెన్షన్ అయితే చేయలేదు, బట్ వీళ్ళు ఇచ్చిన లోగోలో మాత్రం అది హ్యుండై లాగా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు ఏ కార్ ఇస్తారు, ఏది ఇస్తారు అనేది అయితే తెలీదు. సో అదండి వీళ్ళు ఈ ఆఫర్స్ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో దీనికి ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి FAQs కావచ్చు, లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మీకు ఇవి దాని యాప్లో కూడా ఉన్నాయి, మీరు చూస్తే కనుక తెలుస్తుంది. బట్ స్టిల్ నేను ఇప్పుడు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ FAQs కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఒక్కసారి ఎట్ ఏ గ్లాన్స్ లాగా నేను మీకైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ విన్నర్స్ని కూడా అనౌన్స్ చేస్తున్నారండి. డైలీ విన్నర్స్ వచ్చేసి ఆశీష్ కుమార్ అంట, LHN కిషోర్ గారపాటి, గగన్ దీప్ సింగ్. సో ఇవి నేను యాప్లోనే చూస్తున్నాను, మీరు కూడా యాప్లో చెక్ చేయొచ్చు. సో దీని FAQs టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి మనం చూద్దాం. ఒక్కసారి నేను ఫస్ట్ FAQs గురించి అయితే చెప్తాను. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ ఎ ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్, ఈజ్ దిస్ క్యాష్ బ్యాక్ అవైలబుల్ అని
అదర్ కార్డ్స్ అని ఇచ్చారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఆల్ ప్రైజెస్ క్యాష్ బ్యాక్స్ కెన్ ఓన్లీ అవైల్ బై మేకింగ్ యువర్ పేమెంట్స్ త్రూ వన్ ఫ్రీడమ్ కార్డ్. అంటే మీరు ఏదైనా సరే వన్ ఫ్రీడమ్ కార్డ్తో చేస్తేనే మీకు క్యాష్ బ్యాక్ అయినా ఆఫర్ అయినా ప్రైజెస్ అయినా వస్తాయని చెప్పారు. హౌ డు ఐ బికమ్ ఎలిజిబుల్ టు విన్ ప్రైజెస్ అని అంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ట్రాన్సాక్షన్ యువర్ ధని వన్ ఫ్రీడమ్. అంటే మీరు 11/8 అంటే ఆగస్ట్ 11th నుంచి 22nd ఆగస్ట్ వరకు మీరు వన్ ఫ్రీడమ్ కార్డ్ని యూజ్ చేసి పర్చేజెస్ కానీ బిల్ పేమెంట్స్ కానీ ఏదైతే అది చేయాలి. సో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ బట్టి మీరు చేసే అమౌంట్ స్పెండ్ని బట్టి మీకు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఐ హ్యావ్ ఆల్రెడీ వన్ ఏ ప్రైజ్, విల్ ఐ బీ ఎలిజిబుల్ టు విన్ అనదర్ ప్రైజెస్ యాజ్ వెల్? ఎస్, ద మోర్ యూ ట్రాన్సాక్షన్ స్పెండ్ ద బెటర్ యూ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్. సో వీళ్ళైతే మనకు ఆల్రెడీ ఒక ప్రైజ్ వచ్చినా సరే మీరు మళ్ళీ ట్రాన్సాక్షన్స్ చేసి స్పెండ్ చేస్తే కనుక మీకు మళ్ళీ వేరే ప్రైజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. వేర్ డూ ఐ యూజ్ వన్ ఫ్రీడమ్ కార్డ్ అంటే యాజ్ యూజువల్ తెలిసిందే, మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మై కార్డ్ క్రెడిట్ లిమిట్ ఈజ్ 5,000 బట్ ఐ వాంట్ టు బై సంథింగ్ గ్రేటర్ దెన్ వాల్యూ, హౌ డు ఐ బై? సో ఇది చాలామందికి, నన్ను కూడా చాలామంది అడిగిన క్వశ్చన్ అండి. నా కార్డ్ లిమిట్ వచ్చేసి 5,000 ఉంది, లేకపోతే 2,000 ఉంది, నేను అంతకంటే ఎక్కువ పర్చేస్ చేయాలి అంటే కనుక దాని ఆన్సర్ ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ యాడ్ మనీ టు యువర్ వన్ ఫ్రీడమ్ కార్డ్ and make the purchase. The cashback will however be calculated on the sanction limit and respective usage. అంటే మీరు ఇప్పుడు మీ క్రెడిట్ లిమిట్ వచ్చేసి 5,000 ఉందనుకోండి, మీరు ఒక 20,000 పెట్టి ఫోన్ కొనాలనుకుంటే కనుక మీరు 15,000 మీరు యాడ్ చేసుకోవాలి కార్డులోకి, వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని మీరు పర్చేస్ చేసే టైంలో వ్యాలెట్ అమౌంట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వన్ ఫ్రీడమ్ కార్డ్ నుంచి అయితే ఏదైతే మీ లిమిట్కు సరిపోయేంత మీరు వన్ ఫ్రీడమ్ కార్డ్ నుంచి అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మీరు 20,000 పెట్టి పర్చేజ్ చేశారని చెప్పేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 25% క్యాష్ బ్యాక్ అనుకుంటే కనుక మీకు 5,000 అయితే రాదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కొంతమంది లక్కీ కస్టమర్స్కి మాత్రం అది దాని టెక్నికల్ ఇష్యూవా లేదనంటే అది ఏమైందో తెలియదు, దాని ఫెయిల్యూరా, దాన్ని డ్రాబ్యాక్ అని చెప్పాలా, యాప్లో ఇష్యూ అని చెప్పాలా, బగ్ అని చెప్పాలా తెలియదు. కానీ నాకు తెలిసిన ఇన్ ద సెన్స్ నా వరకు వచ్చే ఇన్స్టెన్సెస్ కొంతమంది కస్టమర్స్కి అయితే లక్కీయెస్ట్ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ తోటి 100 రూపాయలు స్వైప్ చేసేసి ఇప్పుడు 20,000 రూపాయలు కార్డ్ ట్రాన్సాక్షన్ చేసేసి ఒక 100 రూపాయలు ఏమో ధని వన్ ఫ్రీడమ్ నుంచి చేసేసి మిగిలిన 19,900 ఏమో వాళ్ళు నార్మల్గా వ్యాలెట్కి యాడ్ చేసుకొని 25% క్యాష్ బ్యాక్ ఏమో 20,000 దానిపైన వచ్చిందండి. సో ఇది లక్కీయెస్ట్ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందరికీ రాదు అట్లా. వీళ్ళు ఏంటంటే ఓన్లీ మీరు ధని వన్ ఫ్రీడమ్ మీద ఎంతైతే వాడతారో దానికి మాత్రమే 25% క్యాష్ బ్యాక్ మాత్రమే ఇస్తారు. ఇది చాలామందికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు వచ్చిందని అంటే కనుక మీరు లక్కీయెస్ట్ పర్సన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెన్ డూ ఐ రిసీవ్ ద క్యాష్ బ్యాక్ అని అంటే వీళ్ళు 24 అవర్స్లో మీ ధని వ్యాలెట్లో క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అసలు వితిన్ 1 అవర్ లోపే ఇస్తారని చెప్తున్నారు. వేర్ కెన్ ఐ సీ ఐ హ్యావ్ గాట్ ద క్యాష్ బ్యాక్? ఇదంటే నార్మల్గా మీ ధని పే వ్యాలెట్ స్టేట్మెంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈజ్ దర్ ఎనీ లిమిట్ టు ద నెంబర్ ఆఫ్ క్యాష్ బ్యాక్స్ దట్ ఐ కెన్ గెట్? దెర్ ఈజ్ నో లిమిట్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ బ్యాక్స్ యూ కెన్ రిసీవ్. సో క్యాష్ బ్యాక్ వచ్చే అమౌంట్కి అయితే లిమిట్ అయితే లేదని చెప్పారు. కెన్ ఐ రిడీమ్ క్యాష్ బ్యాక్ ఇన్ ధని వ్యాలెట్ ఫర్ క్యాష్? ఇదంటే అందరికీ తెలిసిందే, నార్మల్గా మీరు ఏదైతే క్యాష్ బ్యాక్ రిసీవ్ అవుతుందో దాన్ని మీరు ధని వ్యాలెట్లో ఉంటుంది కాబట్టి మీరు సర్వీసెస్కి వాడుకోవచ్చు, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో లాస్ట్ దండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ క్యాన్సల్ ఆర్ రిటర్న్ ఏ ప్రోడక్ట్ ఫర్ విచ్ ఐ హ్యాడ్ రిసీవ్డ్ క్యాష్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధని వ్యాలెట్ బ్యాలెన్స్? సో ఇక్కడ ఏంటనంటే మీరు ఏదన్నా పర్చేజ్ చేశారు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఏదో ఒకటి సంథింగ్, దానికి మీకు ఒక 10,000 పెట్టి ఇక్కడ అదే చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బై అన్ ఐటమ్ వర్త్ 10,000 రూపీస్ అండ్ రిసీవ్ ఏ క్యాష్ బ్యాక్ 200 రూపీస్ అండ్ యూ క్యాన్సిల్ ద ఆర్డర్ పోస్ట్ షిప్మెంట్, అంటే మీరు తర్వాత ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు మీకు ఏమవుతుందనంటే ఓన్లీ 9,800 మాత్రమే మీకు వ్యాలెట్ క్రెడిట్ అవుతాయి. ఎందుకనంటే మీకు ఆల్రెడీ క్యాష్ బ్యాక్ రూపంలో 200 రూపీస్ వచ్చేసాయి కాబట్టి ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసి రిటర్న్ చేశారో అప్పుడు మీకు ఆ 200 రూపీస్ ఇందులో క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మీకు ఏదైతే వర్త్ 10,000 రూపీస్ ఉందో ఆల్రెడీ 200 మైనస్ చేసేసి మిగిలిన 9,800 మాత్రమే మీకు వ్యాలెట్కి ఏదైతే ఒరిజినల్ పేమెంట్ ఏదైతే ఉందో దానికి అమౌంట్ అనేది అయితే రిఫండ్ చేస్తారు. అంతేగాని ఆ 200 రూపీస్ కాకుండా మళ్ళీ 10,000 రూపీస్ అయితే రిఫండ్ అయితే అవ్వదు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా వీళ్ళు మెన్షన్ చేసిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే. సో ఇప్పుడు మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అయితే చెప్పుకుందాం. టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ ఆఫర్స్ అని ఉంది. గ్లోబల్ ఆఫర్స్లో
ఫ్లాట్ 2% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ యువర్ ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ డ్యూరింగ్ ఆఫర్ పీరియడ్. కండిషన్స్ వచ్చేసి నో అప్పర్ క్యాప్ అండ్ క్యాష్ బ్యాక్. అంటే మీరు ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ని యూజ్ చేసి ఎట్లాంటి ట్రాన్సాక్షన్ చేసినా సరే ఫ్లాట్గా 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దీనికి లిమిట్ అయితే లేదంటే నార్మల్గా ఏంటి మంత్లీ 100 లేకపోతే పర్ డే 100 అట్లా ఉంటుంది కదా, అట్లా ఏమీ లేదు. మీరు 20,000 పెట్టుకుంటే 2% అని అంటే 400 రూపాయలు వచ్చేస్తుంది, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ యాక్టివేషన్ ఆఫర్స్ అంట. కస్టమర్ యాక్టివేషన్ ఆఫర్స్లో ఫస్ట్ది వచ్చేసి ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్. సో నేను ఇందాక చెప్పాను కదండి, కొంతమంది లక్కీ కస్టమర్స్కి వచ్చిందని చెప్పేసి. ఇక్కడ మనకి ఇప్పుడు నేను అది చెప్పింది మీకు ఇక్కడ అర్థమైతే చూడండి. సో ఈ ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ ఏదైతే ఉందో దానికి కండిషన్స్ ఏంటంటే ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ద కార్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆఫర్ పీరియడ్. సో ఆఫర్ పీరియడ్తో సంబంధం లేదండి, ఎందుకంటే చాలామంది ఈ ఆఫర్ పీరియడ్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెప్పి అనుకుంటారని చెప్పేసి వాడు పాయింట్ అనేది క్లారిటీగా మెన్షన్ చేశారు. మీరు ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత నుంచి ఇదే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అవ్వాలి. సో ఆ ట్రాన్సాక్షన్కి మాత్రమే 25% క్యాష్ బ్యాక్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సెకండ్ వచ్చేసి నో అప్పర్ క్యాప్ అండ్ క్యాష్ బ్యాక్. అంటే దీనికి కూడా లిమిట్ లేదు. అంటే ఒక 500 వస్తుంది, 250 వస్తుందని అట్లా మ్యాక్సిమం లిమిట్ అయితే లేదు. మీకు 25% క్యాష్ బ్యాక్ అనేది ఎంతైనా రావచ్చు. థర్డ్ది వచ్చేసి దిస్ ఆఫర్ కెనాట్ బి క్లబ్డ్ విత్ ఎనీ అదర్ ఆఫర్ అని చెప్తున్నారు. అంటే నేను అనుకోవడం మీకు ఈ 25% క్యాష్ బ్యాక్ వస్తే సో మీకు ఫ్లాట్ 2% క్యాష్ బ్యాక్ అయితే రాదు. చాలామందికి మొన్నటి వరకు సో ఈ 25% క్యాష్ బ్యాక్ వచ్చింది, అటు 25% క్యాష్ బ్యాక్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇంకా లక్కీయెస్ట్ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ది వచ్చేసి క్యాష్ బ్యాక్ విల్ బి గివెన్ ఓన్లీ ఆన్ ద యూజ్డ్ వన్ ఫ్రీడమ్ కార్డ్ లిమిట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటంటే మీరు 20,000 పెట్టుకున్నారా 50,000 పెట్టుకున్నారా సంబంధం లేదు. ఏదైతే ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ లిమిట్ నుంచి మీరు ఎంతైతే వాడతారో దానికి సంబంధించినంత వరకు, అంటే ఇప్పుడు వన్ ఫ్రీడమ్ కార్డ్ నుంచి మీరు ఒక 2,000 వాడితే దానికి మాత్రమే 25% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్కి సంబంధించిన కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆన్ వన్ ఫ్రీడమ్ సబ్స్క్రిప్షన్ ఫీ పేమెంట్. అంటే ఏదైతే వన్ ఫ్రీడమ్ యొక్క సబ్స్క్రిప్షన్ ఫీజ్ పేమెంట్ ఉంటుందో దానికి కూడా 25% క్యాష్ బ్యాక్ అన్నారు. అది ఎట్లా అంటే టు బీ పేడ్ డ్యూరింగ్ ద ఆఫర్ పీరియడ్. ఇది మాత్రం ఆఫర్ పీరియడ్లోనే సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది కట్టాలని చెప్తున్నారు. ఇది కూడా వేరే ఆఫర్ తోటి క్లబ్ అవ్వదని చెప్తున్నారు. థర్డ్ది వచ్చేసి ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆన్ ఫస్ట్ బిల్ పేమెంట్ యూజింగ్ ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్. బిల్ పేమెంట్ హ్యాస్ టు బి మేడ్ ఫ్రమ్ ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ డ్యూరింగ్ ద ఆఫర్ పీరియడ్. ఆఫర్ పీరియడ్లోనే చేయాలని చెప్తున్నారు. మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ వచ్చేసి INR 250 రూపీస్ ఆర్ 25% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఏదైతే తక్కువ ఉంటుందో అది మాత్రం ఇస్తా అని చెప్తున్నారు. అంటే ఒకవేళ మీ 25% క్యాష్ బ్యాక్ అనేది 250 కంటే ఎక్కువ ఉన్నా సరే మీకు క్యాష్ బ్యాక్ మాత్రం 250 వస్తుంది అనమాట, అంతే. ఇది కూడా వేరే ఆఫర్స్ తోటి క్లబ్ అవ్వదు. సేమ్ ఇది కూడా అంతే, వన్ ఫ్రీడమ్ కార్డ్ లిమిట్ తోటే మీరు ఎంత వాడితే అంతకు మాత్రమే 25% క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది. దట్ టు 250 రూపీస్ వరకే మ్యాక్సిమం. ఇదేంటి ఆన్ బిల్ పేమెంట్స్. సో ఇవి ఆఫర్స్. నెక్స్ట్ వచ్చేసి లక్కీ డ్రా ఆఫర్స్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం. ఇది ఓన్లీ డ్యూరింగ్ ద ఆఫర్ పీరియడ్ కస్టమర్స్కి మాత్రమే, అది కూడా వన్ ఫ్రీడమ్ కార్డ్ని ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళకి మాత్రమే. ఆఫర్ వచ్చేసి ఏంటి, డైలీ లక్కీ డ్రా. ఏంటి ఫస్ట్ది ఎలిజిబిలిటీ ఏంటంటే కస్టమర్స్ హూ డిడ్ అట్లీస్ట్ వన్ ట్రాన్సాక్షన్ ఏ డే. అట్లీస్ట్ ఒక రోజుకి ఒక ట్రాన్సాక్షన్ అన్న మినిమం చేసిన వాళ్ళు మాత్రమే డైలీ లక్కీ డ్రాకి ఎలిజిబిలిటీ అవుతారు. 11 లక్కీ విన్నర్స్ గెట్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్, 1 విన్నర్ ఎవ్రీ డే. అంటే 11 రోజులు 11 మందికి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చొప్పున మీకు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళిస్తారని చెప్తున్నారు. సెకండ్ వచ్చేసి డైలీ లక్కీ డ్రా. కస్టమర్ హూ డిడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ డే విల్ బి ఎలిజిబుల్ ఫర్ డైలీ లక్కీ డ్రా. ఇది 11 బ్లూటూత్ హెడ్ ఫోన్స్, 1 ఎవ్రీడే. అంటే ఎవరైతే ఒక రోజులో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. థర్డ్ది వచ్చేసి డైలీ లక్కీ డ్రా. కస్టమర్ హూ స్పెండ్స్ మోర్. అంటే ఎవరైతే ఎక్కువ ఖర్చు చేస్తారో ఎక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనమాట. సో దీనికి కూడా 11 బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అని చెప్పారు. అంటే ఈ హెడ్ ఫోన్స్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మ్యాక్సిమం స్పెండ్స్ కానివ్వండి. సో ఈ రెండు ఎవరు చేసినా సరే బ్లూటూత్కి సంబంధించిన లక్కీ డ్రాలో మీకైతే తీస్తారనమాట మీ నెంబర్ అయితే.
ఫోర్త్ది వచ్చేసి హూ డిడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద ఆఫర్ పీరియడ్ ఆఫ్ 11 days విల్ బి. సో ఇదేంటంటే కంప్లీట్ 11 daysకి తీస్తారనమాట 4 లక్కీ విన్నర్స్ని. ఈ ఇందాక చెప్పిన బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, అదేంటంటే డైలీ లక్కీ డ్రాస్ అనమాట. ఇదేంటంటే కంప్లీట్ 11 days ఆఫ్టర్, అంటే 11 రోజుల తర్వాతే తీస్తారు. దీంట్లో ఒక్కొక్కరికి మైక్రోవేవ్ అనేది వస్తుంది. 4 లక్కీ విన్నర్స్కి వస్తుంది అనమాట. ఫిఫ్త్ది వచ్చేసి డైలీ లక్కీ డ్రా. మ్యాక్సిమం స్పెండ్ ఎవరైతే చేస్తారో ఎంటైర్ 11 daysకి వాళ్ళ దాంట్లో 4 లక్కీ విన్నర్స్కి 44 inches LED టీవీస్ వస్తాయి. లాస్ట్ది వచ్చేసి ఎనీ కస్టమర్స్ హూ హ్యాస్ డన్ 2 transactions డ్యూరింగ్ 11 days ఆఫ్ ఆఫర్ పీరియడ్ ఎలిజిబుల్ ఫర్ లక్కీ డ్రా. 2 transactions ఇందాక నేను చెప్పాను కదండి, నాకు తెలిసి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లోను ఎట్ ద సేమ్ టైం మ్యాక్సిమం స్పెండ్స్లోను ఈ రెండిట్లలో ఎవరైతే టాప్లో ఉంటారో అందులో నుంచి పిక్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ లక్కీ విన్నర్ ఎవరైతే ఉంటారో కార్ గెలుచుకునే వాళ్ళు, సో ఎవరైతే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయాలి, నెంబర్ ఆఫ్ స్పెండ్స్ ఎక్కువ చేయాలి, సో వాళ్ళకి మాత్రం ఈ కార్ గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో లాస్ట్లీ పార్ట్నర్ ఆఫర్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, గ్రోఫర్స్, టాటా క్లిక్ కానివ్వండి, ఏజియో కానివ్వండి, డైనౌట్ కానివ్వండి, లిషియస్. సో దీనికి సంబంధించిన ఆఫర్స్ కూడా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నాయి. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోయింది. ఎవ్రీథింగ్ మీకు ధనీ యాప్లో ఉందండి. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో నో మోర్ అని కొట్టిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. కోర్స్ నేను ఇప్పుడు 99% మొత్తం కవర్ చేశాను, ఇంకా తెలుసుకోవాల్సింది అయితే ఏమీ లేదు. సో ఇది కంప్లీట్గా ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ బిగ్ వన్ ఫ్రీడమ్ డేస్కి సంబంధించి 11th నుంచి 22nd వరకు అయితే ఉంది. సో ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేసుకుంటున్నారో సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో ధనీ దోస్త్ ప్రోగ్రామ్ గురించి చెప్తానండి. యాక్చువల్గా నేను ఇంతకు ముందు కూడా చేశాను, సో దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు. బట్ ఈ వన్ ఫ్రీడమ్ డేస్ ఉన్నాయి కదండి, సో ఈ వన్ ఫ్రీడమ్ డేస్కి సంబంధించి దానికి చాలా అడ్వాంటేజ్ అనమాట. ఏదైతే ధనీ దోస్త్ రిఫరల్ ప్రోగ్రామ్ ఉందో, సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్.